మంచు మనోజ్, మౌనిక రెడ్డి ఇద్దరి పెళ్లి కూడా గత ఏడాది జరిగింది. అయితే వీళ్ళిద్దరికీ కూడా ఇది సెకండ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా గత కొన్నేళ్లుగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇక తాజాగా ఈ నెలలోనే అంటే ఏప్రిల్ 2024న 24 సంవత్సరంలోనే వీళ్ళిద్దరి జంటకి కూడా ఒక 12 ఆడపిల్ల పుట్టింది. ఆ పాప పేరు పులి అంటూ ఇక మంచు మనోజ్ అక్క అలాగే మోహన్ బాబు పెద్ద కూతురైన మంచు లక్ష్మి పెట్టడం జరిగింది. ఇక మంచు లక్ష్మి వాళ్ళ కుటుంబం నుంచి ఆ బిడ్డని చూడ్డానికొచ్చింది. మంచు విష్ణు కానీ, మంచు మోహన్ బాబు కానీ ఎక్కడ ఆ మనవరాల్ని చూసినట్టు కానీ, ఎక్కడ కూడా తన తమ్ముడి బిడ్డను పలకరించినట్టుగా కానీ లేదు. అయితే గత కొన్ని రోజులుగా అంటే కొన్ని నెలలుగా మంచు మనోజ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు. ముఖ్యంగా తన పెళ్ళికి తర్వాత నుంచి పెద్దగా తనేమి పోస్ట్ చేయలేదు. పెళ్ళికి సంబంధించిన అప్డేట్స్ 1, 2 పోస్ట్ చేశాడు కానీ ఇంకేమీ చేయలేదు. అయితే ఇక ఈ క్రమంలో చూసినట్టయితే ఫస్ట్ టైం ఒక ఫోటోని పెట్టి తను మళ్ళీ తిరిగి సెట్స్ మీదకి వచ్చినట్టు ఒక కామెంట్ చేశాడు. ఒక పోస్ట్ పెట్టాడు. అయితే వేడిగా ఉంది. కానీ నా మనసు ఉత్సాహంగా ఉంది. ఎందుకనంటే నేను మళ్ళీ సెట్స్ మీదకి వచ్చేసాను. నేను ఏం చేయాలనుకున్నానో నేను అది చేస్తున్నాను. నాకు ఇది ఎంతో ఇష్టమైన పని. మళ్ళీ తిరిగి చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ పేర్కొన్నాడు. అయితే తన పాప పుట్టిన వారం రోజులకే ఈ రకంగా తన ఇష్టమైన మూవీకి స్టార్ట్ చేశాడు. అంటే మంచు మనోజ్ గత కొన్నేళ్లుగా మూవీస్‌కి బ్రేక్ ఇచ్చాడు. పెద్దగా తను మూవీస్ చేయటం లేదు. అయితే ఇప్పుడు మంచు మనోజ్ మళ్ళీ తిరిగి పాప పుట్టిన తర్వాతే తనకెంతో ఇష్టమైన నటనలోకి తిరిగి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులతో పాటుగా చూసే ఆడియన్స్ కూడా పాప పుట్టిన అదృష్టమేమో మీకు ఇమ్మీడియేట్‌గా మీరు ఎంట్రీ ఇచ్చేశారు సినిమాల్లోకి అంటున్నారు. ఈ శుభవార్తను అందరూ కూడా తమ తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.